అప్పుడు నువ్వు లోకానుసారంగా నువ్వు ఊగుతానంటే మేము ఊగలేం కాబట్టి ఇప్పుడే ఊగుతాం రా అని చెప్పి వాడిని ఉయ్యాలలో పెట్టి ఊపు. ఏం కావాలో చెప్పు. క్రీస్తు పుట్టినప్పుడే ఆనందం వచ్చింది, ఆయన లేకుంటే లోకంలో ఏమీ లేదు. ఆమేన్. ఈ సత్యం గ్రహిస్తున్న పిల్లారా, సున్నతి దినమును మనం ఖచ్చితంగా చేసుకుంటాం. అది ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదు. అది కేవలం ఆరంభం మాత్రమే. యేసు ప్రభువుల వారు శరీర సున్నతి నుండి స్టార్ట్ చేస్తే తన దేహం అంతా కూడా సిలువేయబడిన సంపూర్ణ సున్నతిని లోకానికి చూపించాడు. కాబట్టి పౌలు అంటాడు, నేను లోకము నాకు, అది లోకానుసారమైన ఆనందం నాకు లేదు. ఎవడైనాను క్రీస్తును నూతన సృష్టి. మనం ఆనందించాల్సింది ఆయన ద్వారానే కానీ ఈ నూతన సంవత్సరం అనే సబ్జెక్టు మన దగ్గర కనబడకూడదు. వాడు ఎంత పెద్ద మినిస్ట్రీ కట్టుకున్నా వాని వైపు చూడకండి, వాక్యాన్ని చూడండి. అదే మాటను కొలస్సీలు రాసిన పత్రికలో చెప్పాడు. ఒక వాక్యం చదివి ఇక ముగిద్దాం. 3వ అధ్యాయము కొలస్సీలు రాసిన పత్రికలో ఒక వాక్యం చదివి ఇక ప్రార్థన చేసుకుందాం. రేపు కూడా ఇదే మెసేజ్ ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి 2వ అధ్యాయము 2:3-9. పైన చదివిన తర్వాత ఇది చదువుతాం. 2వ అధ్యాయంలో 16వ వాక్యం చదువుతాం. తర్వాత మనం 3:9 చదువుతాం. ఈ 2 వాక్యాలు మనకు అవసరం. కాబట్టి అన్నపాన విషయములోను, పండగ, అమావాస్య, అవకాశం ఇయ్యకుడి. అంటే ఇప్పుడు న్యూ ఇయర్ అనేది ఒక పండగ, ఈ ప్రపంచమంతా కూడా చేసుకునే ఒక పెద్ద పండగ. వీటి విషయంలో ఎవడు మీకు తీర్పు తీర్చకూడదు. ఇప్పుడు తీర్పు తీర్చేది ఎవరంటే, ఆ తీర్పు నీకు రాకుండా ఉండాలంటే నువ్వు సిద్ధంగా ఉండాలి. అయ్యా నాకు న్యూ ఇయర్ అనేది లేదు, ఎవడన్నా తీర్పు తీర్చే దమ్ము నీకుందా? నీ మీద లేదు. పాటిస్తే నువ్వు పండగలు సంవత్సరాలు ఆచరించద్దనే వాక్యం వచ్చింది, నీకు తీర్పు తీర్చబడతాయి. వాక్యమే తీర్పు తీరుస్తుంది. అక్కడ చదవాలి. అవన్నీ రాబోయో ఛాయ గాని నిజ స్వరూపం ఎక్కడ ఉందట? హల్లెలూయా. అందుకనే ఈయనలోనే సమస్తం ఉన్నది కనుక మనం ప్రత్యేకంగా హ్యాపీ న్యూ ఇయర్ చేయాల్సిన అవసరం మనకు లేదు. అందుకనే కింద అంటున్నాడు చూడండి, 20వ వాక్యం చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా, అదే కదా న్యూ ఇయర్ అనేది లోక పాఠమా దైవ పాఠమా? ఇప్పుడు కొత్త సంవత్సరం మీరు చేయాలని దేవుడు ఆజ్ఞ ఏం పెట్టలే కదా, లోకం పెడుతుంది. కొత్త సంవత్సరం కొత్త బట్టలు లేకుండా ఎట్లారా, కొత్త సంవత్సరం ఇల్లు కట్టుకుంటే ఎట్లారా, కొత్త సంవత్సరం. ఇంకో విషయం చెప్పాలా, మీ అంతా పిచ్చోళ్ళు ఎవరు లేరు కానీ మన ఈ తెలుగు రాష్ట్రాల్లో, మన ఇండియాలో కొంతమంది హిందువులు కూడా ఈ న్యూ ఇయర్ చేసుకోరు. వాళ్ళు ఉగాది అప్పుడే చేస్తారు, అవునా కాదా? కానీ వాళ్ళు కూడా ఈ న్యూ ఇయర్ని చేస్తారు. కొంతమంది చేయరు. ఇప్పుడు వాళ్ళకి లేని బాధ హోసన్న మందిరానికి ఏమొచ్చింది, సిఎల్సి మినిస్ట్రీకి ఏమొచ్చింది? దాంట్లో దొంగలుంటే మీకు కూడా దాకింది. ఒక మినిస్ట్రీ ప్రత్యేకంగా కాదు. పెంతుకొస్తోనికి ఏమైంది, సియోను మందిరానికి ఏమైంది, బాప్టిస్ట్ చర్చోనికి ఏమైంది? సంఘంలో అందరికీ పడుతుంది దెబ్బ కదా. ఒక అన్యుడు చేసుకోవడం అనుకున్నప్పుడు మనం ఎందుకు చేసుకోవాలి కదా? ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? క్రీస్తుతో కూడా పిలువేయబడాలి మనం. ఆమేన్. లోకములో నుండి లోక పాఠముల వైపు మనము మరలా తిరగబడనేలా, దానికి లోబడనేలా. మన సంఘాన్ని కూడా ఆయన జడ్జిమెంట్ చేస్తాడు. అందుకని ఆ జడ్జిమెంట్ ముందు నిలబడి ఎవడు మనకు తీర్పు తీర్చకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, క్రీస్తులోనే నూతన సృష్టి. ఇది రాబో వాటి ఛాయే గాని నిజము ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది. ఆయన పుట్టినప్పుడే ప్రపంచాలు పుట్టబడ్డాయి. ఆమేన్. ఆయన లేకపోతే బిఫోర్ లేదు, ఆఫ్టర్ లేదు. హల్లెలూయా. చదవాలి ఇంకా. అందుకనే మీరు క్రీస్తు యొక్క అగ్గో మృతి పొందిన వారైతే మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకోవద్దు, రుచి చూడొద్దు,
కేకు 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 రుచి చూడొద్దు, అంతేనా? ముట్టుకోవద్దు, లోబడనేలా ఆ ఆ ఆ ఆ ఆ కావు. ఇవన్నీ కూడా లోకంలో నుండి వచ్చినాయి కాబట్టి వాటన్నిటినీ ముట్టుకోవద్దు, రుచి చూడొద్దు. ఇప్పుడు 3:9 చదువుదాం. అయితే ఏలయనగా మన ప్రాచీన స్వభావము ఇప్పుడు మనలో ఒక స్వభావం పోలేదు. మీరు గట్టిగా చెప్పాలి, ఏ స్వభావం పోలేదు? అది ఏంటిదో చెప్పు. యేసు ప్రభు నమ్మక ముందు హ్యాపీ న్యూ ఇయరే చెప్పినవు, నమ్ముకున్నాక కూడా హ్యాపీ న్యూ ఇయరే చెప్తాను. అది పాత స్వభావమా కొత్త స్వభావమా? ఏం బోధలు బోధించుకున్నావు? నేను క్రీస్తునందు నూతన సృష్టి అయిపోయినా నన్నా అని వాళ్ళు పలికితే ఎక్కడుంది నిజం నీలో? పాత స్వభావం ఉన్నదా లేదా? ఇక్కడ ఏమంటున్నాడు? అగ్గో ఇదే విడాకులు ఇవ్వాలంట లోకానికి మనం. ఆమేన్. సున్నతి చేసుకునే నిబంధన క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను, జీవించుచున్నాడు ఒకవేళ ఇప్పుడు మనం పాట పాడిన క్రిస్టియనీలో ఉంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాడా? కొద్దిగా ఆలోచించు, చెప్తాడా? నా ద్వారా కలిగినవేవి కానీ దాంట్లో ఆనందం లేదు, నాలోనే ఉన్నదంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ సత్యం గ్రహించిన మనకు లోకంతో కొంత అనుబంధం ఉంది. లోకంలో కొత్త కొత్తగా రక్షణ పొందే వాళ్ళు, డ్యూటీలో ఉన్న వాళ్ళు, అన్యజాతి ప్రజలు, వాళ్ళకు నిజము క్రీస్తులో ఉందని తెలవక వాళ్ళు ఏదో లోకంలో ఆనందం తొందరపడి మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిననుకో, వాళ్ళ మూతి మీదకి వెళ్ళి సెంటు కొట్టండి, సేమ్ టు యూ అని చెప్పగానే వాడు లేచిపోతాడు. కానీ వాడిని ఏదో ఒక రోజు కూర్చోబెట్టి నువ్వు మసాజ్ చేసి చెప్పాలి. అప్పుడు ఏమని? ఈ ఇంట్లో ఏమీ లేదురా నాయన, నీ కోసం నేను చెప్పాల్సి వచ్చింది, కానీ నా ఆనందమైన ఆయనే. ఆమేన్. నేను వాటిని ఆచరించను అని అప్పుడు చెప్పాలి. ఇప్పుడు వాడు కొత్త కొత్తగా రక్షణ వచ్చి కొత్త కొత్తగా నీకు పరిచయం అయ్యి లోకంలో నీ స్నేహం చేసేవాడు తెలవనోడు, నువ్వు చెప్పినాక నువ్వు ఏం చెప్పకుండా వాడు ఫీల్ అయిపోతాడు. ఇప్పుడు బిర్యానీ టేస్ట్ తెలిసిన వానికి కంట్రోల్ బియ్యం అన్నవానికి ఇప్పుడు కంట్రోల్ బియ్యమే బిర్యానీ లెక్క ఫీల్ అవుతాడు వాడు. ఏంద్రా అంటే బిర్యానీ బియ్యం దొడ్డుగానే ఉంటాయి, ఇది జాగ్రత్తగా లేరు, కొత్త సంవత్సరం చేసుకుంటే కనబడుతున్నారు నాకు. మరి ఏం చెప్తలేదండి కదా? దొడ్డు బియ్యం కూడా వాడు అదే అనుకుంటున్నాడు. కానీ బిర్యానీ టేస్ట్ మనకు తెలిసిన వాళ్ళం మనం ఆ దొడ్డు బియ్యానికి లోపడతామా? గట్లా. కాబట్టి కొద్దిగా తెలివితో జ్ఞానముతో ప్రవర్తించండి. అలాగని ఎవడైనా తెలివన్నోడు కొత్తగా వాళ్ళతో మనకు అనుబంధం ఏమైనా ఉండి వాడిని క్రీస్తులో తీసుకొచ్చే దమ్ము నీకుంటేనే, అది కూడా లేదన్నా వాడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే నేను కూడా అదే కదా అని ఊగిపోయేటోడి అయితే అటే వెళ్ళిపోయాను. మళ్ళీ ఏసైని కూడా నమ్మకు, యేసు దగ్గర రానే రాకు. ఏమంటాడు? నీ ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. సిలువ వేయబడ్డదా? ఏ గుడ్డోడా చెప్పవేంటిరా? ఏ గుడ్డిదానా చెప్పు గట్టిగా. మరి అలా చెప్పాలా? మీరు చెప్పకుండా ఈ మైండ్ పని చేయదు. సిలువ వేయబడ్డదా? ప్రాచీన స్వభావం. హ్యాపీ న్యూ ఇయర్ అనేది పాత స్వభావమా కొత్త స్వభావమా? మన మనసాక్షి మనల్ని హెచ్చరిస్తుంది, నువ్వు లోకానుసారమైన ఆనందాన్ని కలిగి జీవిస్తున్నావా అని. అప్పుడు మనం సమాధానం ఇవ్వలేం, లోపల మనసాక్షి గుర్తుంది. పాట ఏం పాడినాం? ఆనందమే ఉన్నది. ఆహా, మరి ఎందుకు చెప్తలేవు? నటిస్తానవా? ఓ నటి కూడా చెప్పు గట్టిగా, క్రీస్తుతో కూడా నా ప్రాచీన స్వభావము. ఎస్, సిలువేయబడిన నీవు దేవుడు తన యొక్క వాగ్దానం వాక్కును ఈ 2-3 days నీకు ఇచ్చేయాలంతే.
ఈ సంవత్సరంలో నీకు ఏ వాగ్దానం ఇవ్వాలనుకుంటున్నాడు? ఒక వాక్యము ఈ సంవత్సరం మొత్తం నేను నడిపించాలి. అబ్రహాముకు ఒకటే వాగ్దానం చేశాడు, పాలు తేళ్లు ప్రవహించు దేశానికి. వన్ వర్డ్. ప్రైజ్ ది లార్డ్. 400 సంవత్సరాల వరకు వెయిట్ చేశాడు బిడ్డలారా. దేవుడే నడిపించాడు. మరి చాలా మంది వాగ్దాన వాక్కు కొరకు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. దేవుడు నీకు ఈ సంవత్సరం అంటే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టారా, పెట్టలేదా? వెరీ గుడ్. మీ విశ్వాసం గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. కొత్త సంవత్సరం వచ్చేసిందా, రాలేదా? ఆమేన్. అది ఒరిజినల్ వాడు చెప్పే మాట. డూప్లికేట్ వాడు చూస్తాడు ఇంకా లోకం అంతా చేసుకునే చిందులేసే దానికోసం. వచ్చిందిరా, టైం వచ్చిందిరా, రే టైం రా, చూడరా. 11, 49, 11, 50, 51, 52, 55, 56, 59, 60 అంటాడు. అప్పటి వరకు వారికి కొత్త సంవత్సరం ఇంకా నువ్వు దానికోసం ఎదురు చూసుకుంటూ ఒక రాసునికాయ ఆల్రెడీగా. ఆమేన్. ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు. సూర్యుని చంద్రుని ఆయన తయారు చేయకపోతే నీ సంవత్సరం లెక్కకు వచ్చేదా? అది చేశాడు కాబట్టి సంవత్సరాల స్పష్టంగా ఆదికాండం చదువుకుంటే అక్కడ ఉండేది. ఇవి సంవత్సరములను కాలములను సూచించును. ఓ గుడ్డోడా, బైబిల్ ఇచ్చదు. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వాక్యం. దేవుడు అగ్గో దిన సంవత్సరములను సూచించుననియు ఉండుగాక అనియు పలికెను. చూడండి, ఇప్పుడు సంవత్సరం ఎలాగొచ్చింది నాయన? దాన్ని పట్టుకొని నియర్ కాదు నీకు ఇచ్చే సంతోషము. సంవత్సరాలు దినాలు సృజించిన దేవుడు. ఆమేన్. నువ్వు ఇంకా ప్రౌడ్ ఆఫ్ గా ఫీల్ కావాలి. కానీ నువ్వు ఎట్లున్నావు తెలుసా? అందరిలాగానే 11, 55, 56. ఎన్ని నిమిషాలకు రా? గంట 60 సెకండ్ల. 60 నిమిషాలకు 1 గంట. 11, 59. కొంతమంది నిద్ర కూడా అట్లనే. మీరు మంచిగా నిద్రపోండి, పొద్దుగా లేచినాక ప్రార్థన పెడదాం ఇక్కడ. హల్లెలూయా. ఆమేన్. నీలో ఉత్సాహం అలాగే ఉండాలి. నా దేవుళ్ళలోనే నాకు ఆనందం. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ప్రత్యేకించబుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు అడ్వాన్స్ ప్రార్థించి, ప్రభువా నేను కూడా లోకం నుండి ప్రత్యేకించబడ్డా, ఇంతకాలం ఇంత గుడితనంగా బతికానా, సంఘములో ఉండి కూడా నేను ఇంకా ప్రాచీన స్వభావాన్ని వదులుకోలేకపోయానని పశ్చాత్తాపం నీలో రావాలి. ప్రార్థన చేద్దాం. అందరూ లేచిపడండి. కొత్త సంవత్సరం రాగానే ఇప్పుడు అందరూ క్రిస్మస్ రోజు ఎవడు కూడా హ్యాపీ క్రిస్మస్ అని పెట్టలేదు. ఇక కొత్త సంవత్సరం చూడాలి, నీ వాట్సాప్ మొత్తం వాసిపోతుంది. దేవుడి వాక్యం దీవించునుగాక. నువ్వేం చేస్తావు? వాళ్ళేమో న్యూ ఇయర్ కోసం చూస్తున్నారు. వాళ్ళని చూసి నువ్వు నవ్వుకోవాలి. నా ప్రభువే సంవత్సరాలు మాసాలు చేశాడు. నేను సంవత్సరం కొరకు చూడట్లేదు, ఈ సంవత్సరంలో ప్రవేశించిన ప్రభు వాగ్దానం కొరకు చూస్తున్నాను. ప్రభువా నువ్వు ఒక్క మాట నాకు ధైర్యం ఇస్తే నేను గత సంవత్సరం అంతా నూతన సంవత్సరం అడిగిపెట్టేట్టుగా నడిపించావు. ఒకసారి అబ్రహాముకు వాగ్దానం చేసి పుష్ చేశావు. కానాను తన సంతాన్ని ప్రవేశింపేటట్టుగా ఆ వాగ్దానం తీసుకెళ్ళింది. అయ్యా నేను వాగ్దానం తీసుకోవాలనుకుంటున్నాను. తమ్ముడా, చెల్లెమ్మ, ఎవరో రావాల్సిన వాగ్దానం కాదు నీకు కావాల్సింది. నువ్వు ఉపవాసములో ప్రార్థన చేయి, ప్రభు పాదాలు పట్టుకో, బైబిల్ చదువు. దేవుడు గత సంవత్సరం అంతా
ఈ సంవత్సరంలో కూడా నీతో మాట్లాడతాడు. నువ్వు బైబిల్ చదువు, నీకు ఒక వార్డ్ కనబడుతుంది, దాని మీదే నీ చూపు పడుతుంది, నీ మనసు పోతుంది. ఆ వాక్కు నీకు వాగ్దాన వాక్కుగా మారుతుంది. వాగ్దానం కాదు, వాగ్దాన వాక్కు. ఒక్క మాట అంతని నడిపిస్తుంది. ఆ మాట నువ్వు సంవత్సరం మొత్తము ధైర్యపరుస్తూనే ఉంటది. ఓ హల్లెలూయా! అయ్యా, జ్ఞానసారమైన భక్తి నేను చేశాను. సంపూర్ణంగా దేవుడు నీలో లేని సేవకులు మమ్మల్ని నడిపించిన విధానంగానే మేము నడిచాం. ఇప్పుడు పరిపూర్ణంగా నీతో నడిపించే సేవకులు మేము కలిగి ఉన్నాం గనుక వాగ్దాన వాక్కు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. తమ్ముడా, చెల్లెమ్మ, నువ్వు ప్రభు దగ్గర మారుమనసు పొంది నువ్వు వాగ్దాన వాక్కు రావాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడిగి పెట్టావు. క్రీస్తు లేనిదే సంవత్సరాలు మాసాలు లేవు. యేసుక్రీస్తు ప్రభుల వారికి విరోధంగా పండుగలు, ఆచారాలు, ప్రవేశాలు పెడుతున్నారు. నువ్వు కూడా అలాంటి వ్యక్తివేనా? ఒక్కసారి గ్రహించు. దేవునితో మాట్లాడు. నువ్వు ఆయన బాధ పెడతావా? నిజమే ప్రభువా, నేను గుడ్డితనంగా చెప్పుకున్నాను, కానీ నూతన సంవత్సరం నీలోనే ఉంది. మేము ఈ రోజున నూతన సంవత్సరంలో అడిగి పెట్టాం. నువ్వు పుట్టినప్పుడే దేశాలు, ప్రపంచాలు, రాజ్యాలు, నీవు లేకపోతే దేశము లేదు, సంవత్సరము లేదు, మాసములు లేవు. హల్లెలూయా! తమ్ముడా, చెల్లమ్మ, నీ పాత స్వభావాన్ని తీసుకో, అడ్వాన్స్ ప్రే చేసుకో. అజ్ఞానంగా నేను భక్తి చేశానయ్యా ఇన్ని సంవత్సరాలు. ఎవరో పెద్ద సంబంధం, పెద్ద మినిస్ట్రీ అని చూశాను, కానీ సత్యం అనేది నీలోనే ఉంది. నేను క్రిస్మస్ రోజు హ్యాపీ క్రిస్మస్ చెప్పలేకపోయాను, కానీ న్యూ ఇయర్కి ఎగబడి చెప్తున్నాను. అసలు నాలో ఈ ప్రాచీన స్వభావం సిలువేయబడలేదయ్యా. గుడ్డివాడ, గుడిదాన, పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకో. దేవా, నాకు అలాంటి మనసు రానేకిక, నా మనసు నూతన పరచబడాలి. ఓ హల్లెలూయా! నాకు వాగ్దాన వాక్కు రావాలి. ఈ సంవత్సరంలో నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటిదో బయలుపరచు ప్రభువా. నీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఇగో ఈ ఉపదేశ వాక్యే నిన్ను ఈ సంవత్సరం అంతా నడిపిస్తుందని ఒక ధైర్యం, ఒక ధీమా నువ్వు ప్రభు దగ్గర తగ్గించుకో. ఫస్ట్ నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకో. అడుగు ప్రభుని. అవును ప్రభువా, నేను అన్యుల్లాగానే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకునే ఈ పాత బుద్ధిని ఈ రోజు నుండి సిప్పోరా గనక సున్నతి చేసుకున్నటువంటి ఆ యొక్క ఎలా పడేసిందో ఆపరేషన్ చేసి మా దేహములో లోకంతో ఉన్న అనుబంధాన్ని తీసి నీ పాదాల దగ్గర పడేస్తూ ఉన్నా. రేపో తీసేసుకో తమ్ముడా, చెల్లమ్మ. న్యూ ఇయర్ అనేది నాది కాదు, నా క్రీస్తులోనే నా కొత్త జీవితం. పాత కొత్త బట్టలు వేసుకొని కేకులు కట్ చేసుకొని లోకంతో ఆనందించిన ఈ ప్రాచీన దేశ పాపము క్షమించమని పశ్చాత్తాపపడి ఒప్పుకో. దేవా, లోకంతో నేను సంతోషించాను. ఈ అజ్ఞానం అనే జీవితం, సంఘము లోకంలో నుండి ప్రత్యేకించబడాలి కదా. లోకముతో సంఘం ఏ రోజు ఏకత్వంలోకి రాదు. ఓ హల్లెలూయా! తమ్ముడా, నీవు ప్రార్థన చేయి, మౌనంగా ఉండకు. చిలుక జోషం లాంటి నీకు వద్దు. నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రభు పాదాలు పట్టుకొని అడుగు. దేవుడు నీకు వాగ్దాన వాక్కునిస్తాడు. బైబిల్ చదువు. నువ్వు ప్రేమిస్తున్న ప్రభు నీకు ఆ వాక్యాన్ని చూపించలేడా? ఎవరో రాసింది కాదు, నువ్వు కష్టపడు, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, ప్రభు పాదాలు పట్టుకో. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో నాకు ఏ వాక్కు చేత నడిపిస్తావని ఆయన పాదాలు పట్టుకో. ఆయన నీకు కదా ధైర్యం ఇచ్చేది, ఎవరో రాసిచ్చేది కాదు. నీకు నువ్వు కష్టపడి సంపాదించాలి. ఆ రోజున మోసే 40 రోజులు ఉపవాసమని ప్రార్థన చేశాడు. అందుకే మోసేకు దేవుడు బలాన్ని ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చి ఆ ప్రజలు నడిపించాడు. నువ్వు ఉపవాసముడి ప్రార్థన చేయకుండా ఎలా వాగ్దాన వాక్కును పొందగలవు? ఒకరోజు ఉపవాసముడి ప్రార్థన చేయి. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా నడిపించాలి. బైబిల్ చదువు,
పరిపూర్ణమైన ఉపవాసంతో ప్రార్థన చేయి. దేవుడు నీకు ఉపదేశ వాక్యం, వాగ్దాన వాక్కునిస్తాడు. హల్లెలూయా. దేవా, నీకు విరోధంగా నేను ఈ రోజులు హ్యాపీ న్యూ ఇయర్ చేసుకునే జీవితం నాకు వద్దు ప్రభువా. నాకు ఇప్పుడు ఆల్రెడీగా నేను నూతన సంవత్సరంలో అడుగు పెట్టేశాను ప్రభువా. మరి ఈ రోజున ఒక నూతన అనుభూతిని నాకు ఇస్తున్నా. దేవుడు మీని బట్టి సంతోషపడుతున్నారు. ఇంకా కొంతమంది సందేహంగానే ఉన్నారు, కొంతమంది మనసు మార్చుకున్నారు. అయితే దేవుడు సంతోషపడుతున్నారు. బిడ్డ, నువ్వు లోకముల నుండి ప్రత్యేకంగా ఉండడం తప్ప. ఒక్కసారి గ్రహించుకో. నీవు దైవజనులు చెప్పిందంటే లోపాలు తీయాలని చూడకు. పెద్ద పెద్ద మినిస్ట్రీల వైపు చూడకు. లోపము ప్రతి సంఘములో ఉంది. అది సరి చేయడానికే యేసు ప్రభువు వారు ఈ లోకములో శరీరధారిగా లోకానికి వచ్చాడు. సంఘాన్ని సరిచేసేది ఆయనే. ఓ మైటీ ఫైర్ ద హోలీ గోస్ట్. కొంతమంది మనసు మార్చుకున్నారు బిడ్డలారా. వారిని పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేమతో తాకుతూ ఉన్నాడు. కొంతమందిని పరిశుద్ధ దేవుడు టచ్ చేస్తూ ఉన్నాడు. నీ పాత జీవితాన్ని కడుగుతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నాకు నూతన స్వభావం ఇమ్మని ప్రార్థన చేయి. యేసయ్యకు లెక్కలేని మేలులు, ఎన్నో మేలులు నీ జీవితంలో చేశాడు. హల్లెలూయా. ప్రభువా, కృతజ్ఞతలు అర్పించు అయ్యా. గత సంవత్సరం అంతా నమ్ము కాపాడినందుకు కృతజ్ఞతలు, మమ్మల్ని పెట్టినందుకు నీ కృతజ్ఞతలు. ఈ నూతన సంవత్సరంలో మాకు జీవం ఇచ్చినందుకు నీ యందు మేము నూతన పరచబడిన వారమై ఈ పాత స్వభావం, పాత గుణాలు తీసేసుకుంటున్నాం. హల్లెలూయా. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మరి నీకు విరోధంగా లోక సంబంధమైన వారిలో మేము ఏకత్వం కాకుండా ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని మమ్మల్ని పరిశుద్ధంగా కాపాడినందుకు, ఉపదేశములో వచ్చిన సత్యాన్ని బట్టి స్తుతిస్తూ, ఎవరెవరైతే మాకు క్రిస్మస్ ఒక నూతన సంవత్సరమని అనుకుంటున్నారు, సిలువే మాకు సున్నతి అనుకుంటున్నారు, ఎవరెవరైతే లోకానికి నేను అగేష్టని అనుకుంటున్నారో అట్టి వారికి పరిశుద్ధాత్మ దేవుడు నూతన జీవమును, నూతన స్వభావమును, ఆశీర్వాదము, నిండు ఆరోగ్యము, ఆయుష్ సంవత్సరములు జరుగుతుండగా ఆయన ఆయుష్, దీర్ఘాయువు, ఆశీర్వాదాలతో తృప్తిపరిచి సంపూర్ణంగా దీవించి ఆయనే మహిమా ఘనత ప్రభావములు పొందునుగాక.